రెండవ రాకడ పాత్ర. ఈ ప్రపంచ భవిష్యత్తులో క్రీస్తు రెండవ రాకడ పాత్ర. ఈ అంశాన్ని వివరించడానికి దాదాపు నేను ఒక 40 టాపిక్స్ గా విభజించడం జరిగింది. ఈ ప్రపంచ భవిష్యత్తును గురించి మనం తెలుసుకోవడానికి, యేసు క్రీస్తు వారి యొక్క రెండవ రాకడను మనం అర్థం చేసుకోవడానికి, మరి ఈ ప్రపంచ భవిష్యత్తును గురించి నేను ఆలోచిస్తూ ధ్యానం చేసినప్పుడు దాదాపు ఒక 40 భాగాలుగా విభజించి ధ్యానం చేయగలిగినప్పుడు మరి యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడను గురించి వివరంగా చెప్పవచ్చు అని నాకు అనిపించింది. అందువల్లే ఈ ప్రపంచ భవిష్యత్తును గురించి, యేసుక్రీస్తు రెండవ రాకడను గురించి ఒక పుస్తకం రాయటం కూడా మంచిది అని తలస్తూ ఉన్నాను. దేవుని చిత్తమైతే ఒక మంచి పుస్తకం మరి రచించగలిగితే, వ్రాయగలిగితే, ఆ పుస్తకం ద్వారా అనేకులు ప్రభు రాకడను తెలుసుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపడుటకు వీలుంటుందని నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ ప్రపంచ భవిష్యత్తులో యేసుక్రీస్తు రెండవ రాకడ పాత్ర అను శ్రేష్టమైన అంశంలో నుండి ఈ 3 రాత్రులు 3 అంశాలు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ప్రధాన అంశము ప్రపంచ భవిష్యత్తులో క్రీస్తు రెండవ రాకడ పాత్ర. ఆ ప్రధాన అంశంలో నుండి 3 రాత్రులు 3 ఉప అంశాలు మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ మొదటి రాత్రి ప్రకటన గ్రంథంలో ఉన్న 4 గుర్రముల వివరణ మనం చూడబోతున్నాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్నటువంటి 4 గుర్రముల వివరణ మనం తెలుసుకుంటాం. రేపు రాత్రికి ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 4 స్త్రీల వివరణ తెలుసుకుంటాం. ఎల్లుండి రాత్రి క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన ఈ భూలోకంలో ఎలా జరుగుతుందో, క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన ఎలా ఉంటుందో, దాని యొక్క లక్షణాలు ఏమిటో మనం చివరి రాత్రి తెలుసుకుంటాం. అయితే ఈ రాత్రి మన పత్రికలో ప్రకటించిన ప్రకారం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం తీసి మీ ముందు ఉంచండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో 1వ వచనం నుండి 8వ వచనం వరకు మనం చదివినప్పుడు 4 గుర్రముల వివరణ అక్కడ వ్రాయబడింది. ఆ 4 గుర్రాలను గూర్చి ఈ రాత్రి మనం ధ్యానం చేయబోతున్నాం. పిల్లరా, ఒక విషయాన్ని నేను మీతో చెప్పాలి. వాస్తవానికి ఈ 4 గుర్రాలను గూర్చి ఒక రాత్రిలో చెప్పాలంటే చాలా కష్టం. రోజుకి ఒక గుర్రం గురించి ఏం చెప్పవచ్చు. అయితే మరి 4 గుర్రాల గురించి ఒకే రాత్రి చెప్పాలి గనుక కొంత క్లుప్తంగా చెప్పటం జరుగుతుందని నేను ముందుగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఎందుకంటే మరి 4 గుర్రముల యొక్క వివరణ మనకు వివరంగా తెలిసి ఉండాలి. ఈ ప్రపంచ భవిష్యత్తులో క్రీస్తు రెండవ రాకడ పాత్రలో ఈ 4 గుర్రాల వివరణ కూడా ఒక భాగం అని మనం గ్రహించాలి. అయితే ఈ 4 గుర్రాల వివరణ మనం తెలుసుకునే ముందు ఒక విషయాన్ని నేను మీకు ఉపోద్ఘాతంలో తెలియచేస్తాను. ప్రియులారా, యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ మనకు అర్థమవ్వాలి అంటే, రెండవ రాకడను మనం గ్రహించాలి అంటే, కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే ప్రభు రాకడను మనం 2 భాగాలుగా విభజించాలి. ఆ మాట మర్చిపోగాకండి. యేసుక్రీస్తు వారి రెండవ రాకడను మనం 2 భాగాలుగా విభజించాలి. ఒకటి రహస్య రాకడ, రెండవది బహిరంగ రాకడ. ఈ రహస్య రాకడను సంఘము ఎత్తబడుట, రాప్చర్ లేక క్రీస్తు రాకడ ధ్వని అని పిలుస్తారు. బహిరంగ రాకడని అసలైన రెండవ రాకడ అని పిలుస్తాం. అయితే జనరల్ గా ఏం జరిగిద్దంటే, ఈ రహస్య రాకడని బహిరంగ రాకడను కలిపి రెండవ రాకడ అంటున్నాం మనం. రెండవ రాకడ అనగానే ఈ రెంటిని కలిపి మనం పిలుస్తున్నాం. అందులో రహస్య రాకడ ఉంది, బహిరంగ రాకడ కూడా ఉంది. అయితే రెండవ రాకడను మనం మరి పూర్తిగా ధ్యానం చేయవలసి వచ్చినప్పుడు ఈ ప్రభు రాకడను 2 భాగాలుగా లేక 2 దశలుగా మనం విభజిస్తాం. మొదటిది రహస్య రాకడ, అనగా సంఘం ఎత్తబడుట. యేసుక్రీస్తు వారు ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను ఆయన మధ్యాకాశమునకు వచ్చి బోర ఊదినప్పుడు, భూ అని బోర ప్రతిధ్వనించినప్పుడు భూమి మీద సిద్ధపడినటువంటి పరిశుద్ధులు రెప్పపాటులో ఏకకాలములో మహిమ శరీరాలు ధరించుకొని మధ్యాకాశానికి ఎగిరిపోతారు. దాన్ని సంఘం ఎత్తబడుట అంటాం. దాన్ని రహస్య రాకడ అని పిలుస్తాం. అంటే యేసుక్రీస్తు వారు దేవదూతలతో కలిసి మధ్యాకాశానికి వచ్చారు.
మధ్యాకాశానికి వచ్చి బోర ఊదారు. బోర ఊదిన వెంటనే క్రీస్తునందు మృతులైనటువంటి మృతులు లేపబడ్డారు. మొదట వారు మహిమ శరీరాలు ధరించుకున్నారు. అలాగే క్రీస్తునందు జీవిస్తూ పరిశుద్ధులుగా ఉన్నటువంటి సజీవులు కూడా ఎత్తబడ్డారు. వీరు కూడా మహిమ శరీరాలు ధరించుకొని మధ్యాకాశానికి వెళ్ళిపోయారు. ఈ విధంగా క్రీస్తునందు మృతులైన మృతులు, అలాగే సజీవులుగా నిలిచి ఉన్న వారిలో పరిశుద్ధులుగా జీవిస్తున్న వారు మహిమ శరీరాలు ధరించుకొని ఏకముగా కలిసి మేఘమండలంపై వెళ్లి ప్రభువుని మధ్యాకాశంలో ఎదుర్కొంటారు. దానిని సంఘము ఎత్తబడుట అంటాం. వాస్తవానికి అసలైన రెండవ రాకడ అది కాదు. ఈ ఎత్తబడినటువంటి సంఘం 7 సంవత్సరాలు మధ్యాకాశంలో ఉంటుంది. అప్పుడు అక్కడ ప్రేమ జరుగుతుంది, సంఘం విశ్రాంతిలో ఉంటుంది, బహుమతుల ప్రధాన కూటం కూడా జరుగుతుంది. ఆ సంఘం ఎత్తబడి 7 సంవత్సరాలు మధ్యాకాశంలో ఉన్నప్పుడు ఎడవబడినటువంటి ప్రజలు 7 సంవత్సరాలు శ్రమ పాలవుతారు అని మనం తెలుసుకోవాలి. సంఘమేమో ఎత్తడింది, మధ్యాకాశంలో ఉంది, విశ్రాంతి తీసుకుంటుంది. అయితే విడవబడినటువంటి ప్రజలు అదే 7 సంవత్సరాల కాలంలో బహుగా శ్రమలు అనుభవిస్తారు. మొదటి 3.5 సంవత్సరాలు మామూలు శ్రమలు, చివరి 3.5 సంవత్సరాలు మహాశ్రమలు. మహాశ్రమలు అనే మాట ఎందుకు వాడారు అంటే ఇక మనిషి తట్టుకోలేని శ్రమ అన్నమాట. మామూలు శ్రమ అంటే తట్టుకోగలిగిన శ్రమ. మొదటి 3.5 సంవత్సరాల కాలంలో వచ్చే శ్రమలు మానవుడు అతి కష్టముతో తట్టుకోగలుగుతాడు. అయితే చివరి 3.5 సంవత్సరాల కాలంలో వచ్చే శ్రమలు అవి మహాశ్రమలు గనుక అవి మానవుడు తట్టుకోలేడు. భూమి పుట్టినది మొదలుకొని కనీ విని ఎరగని రీతిలో ఆ చివరి 3.5 సంవత్సరాల కాలంలో మహాశ్రమలు సంభవిస్తాయి. ఈ విధంగా ప్రియులారా, ఎత్తబడిన సంఘం 7 సంవత్సరాల మధ్యాకాశంలో ఉంటే, ఎడవబడిన ప్రజలు 7 సంవత్సరాలు భూలోకంలో శ్రమలు అనుభవిస్తూ ఉంటే, ఆ 7 సంవత్సరాలు పూర్తయిన తర్వాత యేసుక్రీస్తు వారు ఆ ఎత్తబడిన సంఘాన్ని, దేవదూతలను వెంట పెట్టుకొని రెండోసారి భూమి మీదకి వస్తారు. దాన్ని రెండవ రాకడ అంటారు. అంటే మొదటిసారి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు ఉండి చనిపోయి పునరుద్ధానమై లేచి ఆరోహణమై వెళ్ళారు. దాన్ని మొదటి రాకడ అన్నారు. ఇప్పుడు రెండవసారి కూడా మరలా భూమి మీదకి వస్తే దాన్ని రెండవ రాకడ అంటారు. అంతేగాని సంఘం ఎత్తబడి రెండవ రాకడ కాదు. చాలా మంది తెలియక ఏమనుకుంటారంటే రెండవ రాకడ ఎప్పుడు వచ్చింది అంటారు. రెండవ రాకడ ఎప్పుడు వచ్చింది అనవసరం. ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సంఘం ఎప్పుడు ఎత్తబడిద్ది అని. సంఘం ఎత్తబడిన 7 సంవత్సరాల తర్వాత అదే సంఘాన్ని వెంట పెట్టుకొని, దేవదూతలను వెంట పెట్టుకొని యేసుక్రీస్తు వారు రెండవసారి ఈ భూమిపై అడుగు పెడతాడు. దాన్ని రెండవ రాకడ అంటాం. దాన్ని బహిరంగ రాకడ అంటాం ప్రియులారా. అయితే ఇక్కడ దానియేలు తన ప్రవచనంలో ఒక మాట చెప్పాడు. 70 వారముల ప్రవచనం ఒకదాన్ని చెప్తూ వచ్చాడు. దానియేలు గ్రంథంలో 70 వారాల ప్రవచనంలో 69 వారాలు ఇంతకు ముందు నెరవేరినట్లుగా మనం గుర్తిస్తే, ఈ సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాల కాలాన్ని 70వ వారంగా మనం గుర్తించాలి. చాలా జాగ్రత్తగా గమనించాలి. దానియేలు గ్రంథంలో 70 వారాల ప్రవచనం ఉంది. ఆ ప్రవచనాన్ని 3 భాగాలుగా విభజిస్తారు. 7 వారాలు ఒక భాగం, 62 వారాలు ఒక భాగం, ఒక వారం ఒక భాగం. ఈ 3 కలిపి 70 వారాల ప్రవచనం అంటారు. అదొక పెద్ద చరిత్ర. అయితే ఈ 70వ వారం ఎప్పుడంటే సంఘం ఎత్తబడిన తర్వాత 70వ వారం మొదలవుతుంది. ఆ 70వ వారంలోనే ఈ గుర్రాలు బయటకు వస్తాయి. అదన్నమాట. సంఘం పైకి ఎత్తబడాలి. సంఘం ఎత్తబడిన తర్వాత 70వ వారం మొదలవుతుంది. ఆ 70వ వారం 7 సంవత్సరాలు ఉంటుంది. వారం అంటే 7 రోజులు కదా. హెబ్రీలు ఏమని పిలుస్తారంటే వారం అంటే 7 రోజులు అంటే 7 సంవత్సరాలు అన్నమాట. 7 సంవత్సరాలను కూడా వారం అని పిలుస్తారు వాళ్ళు. కనుక సంఘం ఎత్తబడిన తర్వాత 70వ వారం మొదలవుతుంది. ఆ 70వ వారం జరిగే సంగతులు ఏంటంటే ఈ 4 గుర్రాల వివరణ. అందుకే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము మొదటి 8 వచనాలు ఈ రాత్రి మనం పరిశీలన చేయబోతున్నాం. మనకున్న సమయంలో ఈ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో నుండి మొదటి 8 వచనాలను మనం ధ్యానం చేస్తాం. 4 గుర్రాల యొక్క వివరణ మనం చూడబోతున్నాం. ఇక్కడ మనం గమనించాల్సిన సంగతి ఏంటంటే సంఘం 4వ అధ్యాయంలో ఎత్తబడినట్టుగా మనం గుర్తించాలి. సంఘం ఇక్కడ లేదు. 4వ అధ్యాయంలో ఎత్తబడినటువంటి సంఘం 19వ అధ్యాయంలో దిగొచ్చిద్ది. ఎందుకంటే శ్రోతలు ఈ విషయాన్ని గుర్తించాలి. 4వ అధ్యాయంలో సంఘం పైకి వెళ్ళిపోవాలి,
19వ అధ్యాయంలో సంఘం కిందకు రావాలి. అంటే 5వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు సంఘం ఇక్కడ లేదు అని మనం తెలుసుకోవాలి. ఎడవబడినటువంటి ప్రజలకు జరిగే వివరాలు ఇక్కడ చెప్పబడ్డాయి. ఆ 70వ వారంలో జరిగే సంగతులు ఈ ప్రకటన గ్రంథంలో ఎక్కువగా రికార్డ్ చేయబడ్డాయని మనం గుర్తించాలి ప్రియులారా. కనుక ఇక్కడ జరిగే సంగతి ఏంటంటే, ఈ సంఘం పైకెత్తబడగానే ఈ 70వ వారం మొదలవుతుంది. ఈ 70వ వారం మొదలవగానే ఈ గుర్రాలు బయటకు వస్తాయి. సరే, ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, ఈ 6వ అధ్యాయంలో 4 గుర్రాలు ఉన్నాయి. మొదటిది తెల్ల గుర్రం, రెండవది ఎర్ర గుర్రం, మూడవది నల్ల గుర్రం, నాలుగవది పాండ్రు వర్ణము కలిగినటువంటి గుర్రం. తెల్ల గుర్రం, ఎర్ర గుర్రం, నల్ల గుర్రం, పాండు వర్ణము కలిగినటువంటి గుర్రం. ఈ 4 గుర్రాలు దేనికి సాదృశ్యం? తర్వాత ఈ 4 గుర్రాల పైన 4 వ్యక్తులు కూర్చున్నట్టుగా మనం చూస్తాం. ఒక్కొక్క గుర్రం మీద ఒక్కొక్క వ్యక్తి కూర్చున్నట్టుగా. ఆ 4 ఎవరు? ఈ 4 గుర్రాలు దేనికి సాదృశ్యం? ఒక్కొక్క గుర్రం యొక్క భావం ఏమిటి? ఆ 4 గుర్రాల మీద కూర్చున్నటువంటి 4 ఎవరు అనేది మనం తెలుసుకోవాలి. అనగా ఇక్కడ 2 ప్రశ్నలు మన ముందు ఉన్నాయి. మొదటిది 4 గుర్రాలు, రెండవది ఆ 4 గుర్రాలపై కూర్చున్న 4 వ్యక్తులు ఎవరు? ఈ వివరాలు మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మొదటి గుర్రాన్ని మనం చూద్దాం. ఇక్కడ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూసినప్పుడు యోహాను భక్తుడు రాస్తూ ఉన్నాడు. అంతటా నేను చూడగా గొర్రెపిల్ల ఒకటి కనపడతా ఉంది. ఆ గొర్రెపిల్ల చేతిలో ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకము 7 ముద్రలు వేయబడినటువంటి పుస్తకం. బాగా గమనించండి. యోహాను భక్తుడు చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉండగా ఒక గొర్రెపిల్ల కనపడుతూ ఉంది. ఆ గొర్రెపిల్ల చేతిలో ఒక పెద్ద పుస్తకం ఉంది. ఆ పుస్తకము 7 ముద్రలు వేయబడినటువంటి పుస్తకం. అయితే ఈ పుస్తకం చదవాలంటే ముందు ముద్రలు విప్పాలి. ముద్రలు విప్పకుండా మరి పుస్తకం చదవటానికి వీల్లేదుగా. పుస్తకం సీల్ చేసినప్పుడు ముందు సీల్ తీయాలిగా. కాబట్టి ఆ పుస్తకంలో ఏముంది అనేది తర్వాత సంగతి. అసలు ముందు పుస్తకం చదవాలంటే ముద్రలు విప్పాలి కదా. ముద్రలు తీయకుండా పుస్తకం ఎలా చదవగలం? అందువల్ల అక్కడ జరిగిన సంగతి ఏంటంటే, ఆ పుస్తకం 7 ముద్రలతో ఉండేసరికి ఆ పుస్తకం ఎవరు తీసుకుంటారు, ఎవరు చదువుతారు, అందులో ఏ విషయాలు ఉన్నాయి అని యోహాను ఇస్తా ఉన్నాడు. ఒకవైపు గొర్రెపిల్ల కనపడతా ఉంది, ఆ తర్వాత పుస్తకం కనపడతా ఉంది. ఆ పుస్తకము 7 ముద్రలతో ఉంది. ఇప్పుడు యోహాను భక్తుడు ఏమని ఆలోచిస్తున్నాడంటే, ఆ పుస్తకం ఏమిటి, ఆ పుస్తకంలో ఏ సంగతులు ఉన్నాయి, ఆ పుస్తకాన్ని ఎవరు విప్పగలరు, ఎవరు చదవగలరు అని యోహాను భక్తుడు ఆలోచిస్తున్నాడు. అయితే అక్కడ జరిగిన సంగతి ఏంటంటే ప్రియులారా, పరలోకమందు కాని భూలోకమందు కాని ఆ పుస్తకము విప్పుటకైనను దానిని చదువుటకైనను ఎవనికినీ శక్తి చాలలేదు, ఎవనికినీ ధైర్యం చాలలేదు. పరలోకములో ఉన్న 4 జీవులు కాని, 7 ఆత్మలు కాని, 24 పెద్దలు కాని, కోట్ల సంఖ్యలో దేవదూతలు ఉన్నారు వారు కాని, పరలోకములో ఉన్నవారు ఎవరైనా సరే, భూలోకములో ఉన్నవారు ఎవరైనా సరే ఆ పుస్తకము విప్పుటకైనను చూచుటకైనను శక్తి చాలని వారిగా ఉన్నారు. ఎవరు ఆ పుస్తకాన్ని పట్టుకోవట్లేదు. ఆ పుస్తకానికి ఉన్నటువంటి ముద్రలు విప్పటానికి ఎవరు ముందుకు రావడం లేదు. అప్పుడు యోహాను భక్తుడు ఆ దృశ్యాన్ని చూసి బహుగా ఏడుస్తూ ఉన్నాడు. బహుగా ఏడ్చాడు యోహాను భక్తుడు. ఈ పుస్తకాన్ని విప్పటానికి ఎవరికి శక్తి చాలలేదా, ఎవరికి ధైర్యం చాలలేదా? భూలోకంలో ఇప్పగలిగిన సమర్థులు ఎవరూ లేరు. సరే, పరలోకంలో నేను ఉండొచ్చుగా. పరలోకంలో కూడా ఆ పుస్తకాన్ని విప్పటానికి ఎవరూ సమర్థులు లేరు. అప్పుడు యోహాను భక్తుడు ఏడుస్తూ ఉండగా ఆ 24 పెద్దల్లో ఒక పెద్దొచ్చి, యోహాను, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు నీ హృదయం కలత చెందింది అని అడుగుతున్నాడు. అప్పుడు ఇతడు చెప్తున్నాడు, అయ్యా, ఆ పుస్తకాన్ని విప్పుటకైనను చూచుటకైనను ఎవరికి శక్తి చాలలేదు, అందుకే నేను కలత చెంది నా మనసులో బహుగా ఏడుస్తున్నాను అని చెప్పాడు. అప్పుడు ఆ 24 పెద్దల్లో ఒక పెద్ద అంటాడు, ఆ పుస్తకాన్ని విప్పుటకు దానిని చదువుటకు యోగ్యుడైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, భయపడొద్దు అన్నాడు. ఎవరో వ్యక్తి అని యోహాను భక్తుడు చూస్తూ ఉండగా
ఆ పెద్ద చెప్పాడు, అదుగో వధించబడినట్లుగా ఉంది చూసావు గొర్రెపిల్ల, ఆ గొర్రెపిల్లే భూలోకములో ఉన్న ప్రజలందరి కోసం తన రక్తాన్ని కార్చి, తన రక్తాన్ని క్రయధనముగా చెల్లించి భూలోకములో ఉన్నటువంటి ప్రజను తన కొరకు ఒక రాజ్యముగా కొనుక్కుంది ఆ గొర్రెపిల్ల. ఈ పుస్తకం ఇప్పుటకు ఆ గొర్రెపిల్లకు యోగ్యత ఉంది, ఆ గొర్రెపిల్ల సమర్థత కలిగినది అని ఆ 24 పెద్దల్లో ఒక పెద్ద యోహాను భక్తునితో చెప్తున్నాడు. ఈ వివరాలు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఉన్నాయి. అంటే 6వ అధ్యాయంలోనికి నేను వచ్చే ముందు 5వ అధ్యాయాన్ని మీకు నేను జ్ఞాపకం చేశానన్నమాట. 5వ అధ్యాయం చెప్పకుండా 6వ అధ్యాయంలోకి వస్తే మీకు అర్థం కాదు కదా, అందుకని నేను జ్ఞాపకం చేశాను. కాబట్టి ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, సంఘమా పైకి ఎత్తబడింది. సంఘం ఎత్తబడిన తర్వాత యోహాను భక్తుడు చూస్తా ఉన్నాడు. గొర్రెపిల్ల కనపడతా ఉంది, పుస్తకం కనపడతా ఉంది. ఆ పుస్తకాన్ని ఎవరో విప్పటలేదు, చదవట్లేదు. అతడు ఏడుస్తూ ఉండగా ఈ 24 పెద్దలో ఒక పెద్ద వచ్చి చక్కగా సమాధానం చెప్పి ఇతన్ని ధైర్యపరిచి, ఆ గొర్రెపిల్ల ఆ పుస్తకము ఇప్పుటకు యోగ్యత కలిగి ఉంది, ఆ గొర్రెపిల్లకి ఆ ధైర్యం ఉంది, నువ్వు భయపడొద్దు అని చెప్పాడు. వెంటనే ప్రియమైన వారలారా, ఆ 7 ముద్రలతో ఉన్నటువంటి పుస్తకాన్ని గొర్రెపిల్ల పట్టుకుంది. ఎవరా గొర్రెపిల్ల చెప్పండి? ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చాలా మంది ఈ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం మొదట్లో ఉన్నటువంటి తెల్ల గుర్రాన్ని చూసి ఆయనే యేసుక్రీస్తు అంటారు. ఆ గుర్రం మీద ఎక్కిన వ్యక్తిని, ఆ తెల్లని గుర్రంపై ఉన్న వ్యక్తిని చూసి ఆయన యేసుక్రీస్తు అని చాలా మంది చెప్తున్నారు. అది తప్పు. ఎందుకంటే మనోళ్ళు ఏమనుకుంటున్నాడు, తెలుపు అనగానే తెలుపు పరిశుద్ధతకి గుర్తు కదా, శాంతానికి గుర్తు, ఐక్యతకు గుర్తు, అభివృద్ధికి గుర్తు. అందువల్ల ఇతడు తెల్లని గుర్రం మీద ఎక్కాడు గనక ఇతడు యేసుక్రీస్తు అనుకుంటున్నారు చాలా మంది. నో నో నో, ఆ తెల్లని గుర్రంపై ఎక్కిన వాడు యేసుక్రీస్తు కాడు. ఎందుకంటే యేసుక్రీస్తు అవతల ముద్రలు విప్పుతున్నాడు. ఆయనే ముద్ర విప్పి మళ్ళీ ఆయనే వచ్చి గుర్రం మీద కూర్చుంటాడా? బాగా ఆలోచించండి. అక్కడ జరుగుతుంది ఏంటంటే, 7 ముద్రలు వేయబడినటువంటి పుస్తకం ఉంది. ఆ పుస్తకాన్ని ఈ గొర్రెపిల్ల తీసుకొని ఒక్కొక్క ముద్ర విప్పుతుంది. మరి ఆయనే ముద్రలు విప్పి మళ్ళీ ఆయనే పోయి గుర్రం మీద ఎట్టు కూర్చుంటాడు? అందువల్ల ఆ గొర్రెపిల్ల యేసుక్రీస్తు, ఆ 7 ముద్రలు విప్పుచున్నవాడు యేసుక్రీస్తు. అయితే ఈ తెల్లని గుర్రంపై కూర్చున్న వ్యక్తి యేసుక్రీస్తు కాడు అని మనం తెలుసుకోవాలి. ఇంకో సంగతి కూడా చెప్తాను. ఇక్కడ 4 గుర్రాలు ఉన్నాయి కదా, 4 గుర్రాల మీద 4 వ్యక్తులు కూర్చున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. అయితే వీరు 4 వాస్తవానికి 4 వ్యక్తులు కాదు, ఒకే వ్యక్తి 4 దశలుగా బయటపడతాడన్నమాట. అదే ఈ రాత్రి నేను చెప్పబోతున్నాను. అంతేగాని తెల్లని గుర్రం మీద ఒక ఆయన కూర్చున్నాడు, ఎర్రని గుర్రం మీద ఇంకొక ఆయన కూర్చున్నాడు, నల్లని గుర్రం మీద ఇంకొక ఆయన కూర్చున్నాడు, పాండువర్ణం గల గుర్రం మీద ఇంకొక ఆయన కూర్చున్నాడు అనుకోకూడదు. అక్కడ 4 వ్యక్తులు లేరు. ఒకే వ్యక్తి తన పరిపాలన 4 దశలుగా చేస్తాడు. అందువల్ల 4 దశలుగా చూపించడం జరిగిందన్నమాట అక్కడ. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన సంగతి ఏంటంటే, 7 ముద్రలు విప్పుచున్నవాడు యేసుక్రీస్తు, వధించబడిన గొర్రెపిల్ల. అక్కడున్న 4 గుర్రాలు ఒక రాజ్య పరిపాలనకు సంబంధించిన 4 దశలకు గుర్తు అన్నమాట. ఒకే రాజ్యం, ఒకే పరిపాలన. ఆ రాజ్య పరిపాలనలో 4 దశలు ఉంటాయి. ఒక్కొక్క దశ ఒక్కొక్క గుర్రానికి సాదృశ్యంగా ఉంది. ఆ 4 గుర్రాల మీద కూర్చున్న వ్యక్తి ఒకే వ్యక్తి అయి ఉన్నాడు అని మనం తెలుసుకోవాలి. అతడే అంత్యక్రీస్తు, అతడే క్రీస్తు విరోధి. కాబట్టి ఇప్పుడు మీరు గమనించండి, ఈ సంఘం ఎత్తబడిన వెంటనే భూలోకం ఎడవబడిన వారికి శ్రమలు జరుగుతాయి అని చెప్పాను కదా. ఈ సమయంలో ఏం జరుగుతుందంటే, ఈ గొర్రెపిల్ల మొదట ముద్ర విప్పాడు. ఆ పుస్తకం తీసుకున్నాడు. ఆ పుస్తకానికి 7 ముద్రలు వేసి ఉన్నాయి. మొదట ముద్ర విప్పాడు. అప్పుడు 4 జీవులలో మొదటి జీవి రమ్ము అని ఉరుము వంటి శబ్దంతో పిలిచిందన్నమాట. వెంటనే తెల్లని గుర్రం ఒకటి బయలుదేరుతుంది. ఆ గుర్రంపై ఒకడు కూర్చొని వస్తూ ఉన్నాడు. అతని చేతిలో విల్లుంది. అతని తల మీద ఒక కిరీటం పెట్టబడింది. ఇప్పుడు మనమేమనుకుంటున్నాం, తెల్లని గుర్రం మీద కూర్చున్నాడు గనుక అతని తల మీద కిరీటం కూడా ఉంది గనుక అతడు జయించుటకు బయలుదేరుచున్నాడు గనుక అతడు క్రీస్తు అనుకుంటాం. అతడు అంత్యక్రీస్తు. సంఘం పైకి వెళ్ళిన వెంటనే అంత్యక్రీస్తు అనేవాడు బయటకు వచ్చేస్తాడన్నమాట.
ఇప్పుడు ప్రస్తుతం అంత్యక్రీస్తు రాజ్యం స్థాపించబడుతుంది భూలోకంలో. సంఘం ఎప్పుడైతే పైకి వెళ్ళిద్దో అంత్యక్రీస్తు అనేవాడు బయటపడతాడు. ఎలాగో బయటపడతాడు? మొదటి దశలో తెల్లని గుర్రం మీద ఎక్కినట్టుగా అతడు బయటకు వస్తాడు. ఇక్కడ మీకు ఇంకో సంగతి చెప్పమంటారా? ఇతడు అంత్యక్రీస్తు అని చెప్పటానికి ఒక 2 విషయాలు మీకు చెప్తాను. అతని చేతుల్లో ఏముంది చెప్పండి? ఏముంది? విల్లుంది. మరి సమాధానం తీసుకొచ్చేవాడికి విల్లు ఎందుకు? ఇప్పుడు సమాధానంగా వచ్చేవాడు నిజంగా అతడు క్రీస్తు అయి ఉంటే, నిజంగా అతడు సమాధానం ఇచ్చేవాడు అయి ఉంటే అతని చేతుల్లో విల్లెందుకు అంటే మోసం అన్నమాట. అది పేరుకు తెల్లని గుర్రం మీద కూర్చున్నాడు కానీ అతని దగ్గర నిజంగా సమాధానం లేదు, అతని దగ్గర నిజంగా శాంతి లేదు. అందుకే అతని చేతిలో విల్లున్నట్టుగా మనం చూస్తాం. ఇంకొక మాట చెప్పమంటారా? అతని తల మీద ఏముంది? కిరీటం ఉంది. అయితే బైబిల్లో అట్లా రాయబడలేదు. అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను అని ఉంది. ఇవ్వబడిన అంటే ఎవడో ఇచ్చినట్టు అన్నమాట. అంటే అతను నిజంగా యేసుక్రీస్తు కాదు అని స్పష్టంగా చెప్పొచ్చు. కిరీటం అతనికి స్వతహాగా వచ్చింది కాదు, లేకపోతే అతడేదో జయించి సంపాదించుకుంది కాదు, ఎవడో ఇచ్చాడు అతనికి. అంటే యేసుక్రీస్తే కొంతకాలం అతనికి ఈ రాజ్యం అప్పగించాడు అన్నమాట. కాబట్టి అతని చేతుల్లో విల్లుంది. రెండవది ఒక కిరీటం అతనికి ఇవ్వబడింది. ఇవ్వబడింది అంటే మళ్ళీ తిరిగి ఎప్పుడో దాన్ని తీసుకుంటాడని అర్థం. దీన్ని బట్టి చూసినప్పుడు ఈ తెల్లని గుర్రం మీద కూర్చున్న వ్యక్తి అంత్యక్రీస్తు అని మనం గ్రహించాలి. అయితే జరిగే సంగతి ఏంటంటే ఈ తెల్లని గుర్రం మొదటి దశకు గుర్తన్నమాట. సంఘం ఎత్తబడిన వెంటనే ఈ మొదటి ముద్ర విప్పగానే అంత్యక్రీస్తు అనేవాడు బయటకు వస్తాడు. వచ్చి అతడు ఏం చేస్తాడంటే తెల్లని గుర్రం మీద ఎక్కి చేత్తో విల్లు పట్టుకొని తల మీద కిరీటం పెట్టుకొని జయించుటకు బయలుదేరుచున్నాడు. అంటే దీని అర్థం నిజంగానే తెల్లని గుర్రం వచ్చింది, అతని మీద ఒక ఆయన కూర్చుంటాడు, అతని చేతిలో విల్లు ఉంటుంది, అతని తల మీద కిరీటం ఉంటుందని కాదు. ఇదంతా అలంకారప్రాయంగా రాయబడింది, నిజంగానే జరగదు. అయితే ఏంటంటే అది ఆ తెల్లని గుర్రం మీద ఆ వ్యక్తి కూర్చోవటం అనేది అంత్యక్రీస్తు రాజ్యంలో మొదటి దశకు గుర్తు అన్నమాట. సంఘం ఎత్తబడిన వెంటనే ఈ అంత్యక్రీస్తు అనేవాడు బయటకు వస్తాడు. అతని పరిపాలన 4 దశలుగా ఉంటుంది. మొదటి దశ పరిపాలన ఎలా ఉంటుందంటే తెల్లని గుర్రం మీద ఎక్కిన విధానం అన్నమాట. తెలుపు 4 విషయాలకి గుర్తు. ఒకటి, తెలుపు పరిశుద్ధతను సూచిస్తుంది. ఈ సంఘం ఎత్తబడిన వెంటనే అంత్యక్రీస్తు అనేవాడు బయటకు వచ్చి తన్ను తాను పరిశుద్ధుడుగా నీతిమంతుడుగా ఈ లోకాన్ని కనపరుచుకుంటాడు అన్నమాట. తాను మంచివాడైనట్టు, పరిశుద్ధుడైనట్టు, మరి ఇశ్రాయేలీలు ఎదురు చూస్తున్న మెస్సియా తానే అయినట్టుగా మొదట పరిశుద్ధుడుగా కనపరుచుకుంటాడు. తన దగ్గర ఏ తప్పు లేనట్టు, ఏ పాపం చేయనట్టుగా ప్రపంచం ఎదుట తను తాను పరిశుద్ధుడుగా చూపించుకుంటాడు. రెండవది, తెలుపు సమాధానానికి గుర్తు. అతడేం చేస్తాడంటే రాగానే సంఘం ఎత్తబడి పైకి వెళ్ళిపోగానే ఈ అంత్యక్రీస్తు అనేవాడు బయటికి రాగానే మొదటి దశలో ఏం చేస్తాడంటే ప్రపంచం అంతట్లో నేను సమాధానాన్ని ఇస్తానని చెప్తాడు. అప్పటికే ప్రపంచం 2 ప్రపంచ యుద్ధాలు చేసి తన్నుకొని చచ్చిపోయి ఉన్నారు. ఇప్పుడు 2 ప్రపంచ యుద్ధాలు జరిగిపోయి ఉన్నాయి. ఈ 2 ప్రపంచ యుద్ధాల్లో ప్రజలు లక్షలాది మంది చచ్చిపోయి ఎంతో డబ్బు ఖర్చు అయిపోయి ప్రపంచం అంతా భయాందోళనతో ఉంది. రకరకాల కులాలలో తన్నుకుంటున్నారు, మతాలలో తన్నుకుంటున్నారు, దేశాలలో తన్నుకుంటున్నారు. ఇప్పుడు అంత్యక్రీస్తు అనేవాడు ఏం చేస్తాడంటే తెల్లని గుర్రం మీద ఎక్కాడు. అంటే ఒకటి, నేను పరిశుద్ధుణ్ణి, నేనే రక్షకుణ్ణి, మీరెదురు చూస్తున్న మెస్సియాని నేనే, నాకంటే పరిశుద్ధుడు భూలోకంలో ఎవడూ లేడు అని చెప్పి రుజువు చేసుకుంటాడు. రెండవది, తెలుపు దేనికి గుర్తు అంటే సమాధానానికి గుర్తు. మీరు రకరకాల కులాల గొడవలతో ఉన్నారు కదా, మత గొడవలతో ఉన్నారు కదా, దేశాల మధ్య సమాధానం లేకుండా ఉన్నారు కదా, మీరందరూ నా రాజ్యంలోకి రండి, మీరందరూ నా మాట వినండి, నాకు లోబడండి, నేను మీకు సమాధానాన్ని ఇస్తాను అని చెప్తాడు. మూడవది, ఆ తెలుపు ఐక్యతను సూచిస్తుంది. ఈ అంత్యక్రీస్తు అనేవాడు బయటికి రాగానే ఏం చేస్తాడంటే ప్రపంచం మొత్తాన్ని ఐక్యపరుస్తాడు. కారణం, ప్రపంచం ఇప్పుడు 6 గ్రూపులుగా ఉంది. మీకు తెలుసో తెలియదు. అమెరికా కూటమి 1, రష్యా కూటమి 2, యూరోపియన్ సమాజం 3, ముస్లిమ్స్ కూటమి 4, ఇస్రాయేలీలు 5, టెర్రరిజం 6. ఈ 6గురికి ఒకరికొకరికి పొత్తు కుదరదు. అసలు ఒకడంటే ఒకడు పడతాం, ఒకరి మాటకు ఒకరు వినేవాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు. ఈ 6గురిలో మనం ఎవరిని సమాధాన పరచడం మన చేత కాదు. ఇప్పుడు అమెరికా ఉందనుకోండి, వారు ఒక కూటమిగా ఏర్పడి తన ప్రాబల్యం తాను చూసుకోవాలని చూస్తా ఉండిద్ది అమెరికా.
ప్రపంచం మీద పెత్తనం చేయాలని. రష్యా ఏం చేసిందంటే, నువ్వు పెత్తనం చేస్తా ఉంటే నేను చూస్తా ఉంటానని చెప్పి రష్యా కూడా కూటమి ఏర్పాటు చేసుకొని తన ప్రాబల్యం తాను చూపించుకుంటూ ఉంటుంది. ఈ మధ్య యూరోపియన్ సమాజం వచ్చింది. యూరోపియన్ సమాజం ఏం చేస్తుందంటే, ప్రపంచం మొత్తం మీద పరిపాలన చేయడానికి అది పెత్తనం చేస్తుంది. ఒకవైపు ఇస్రాయెల్స్ వారు దేవుని చిత్త ప్రకారం వారు నడుస్తున్నారు, మరొకవైపు ముస్లింస్ వారి పద్ధతుల్లో వారు నడుస్తారు. ఈలోపు టెర్రరిస్టులు ఏం చేస్తారంటే, ఇష్టం వచ్చినట్టుగా చంపటం, బాంబులు పెట్టడం, వీరి పనిలో వీళ్ళు ఉంటారు. కాబట్టి ఈ 6 గ్రూపులను ఒకటి చేయటం అంటే ఎవరికి సాధ్యమైంది? ఎవరు చేయగలుగుతారు? ఎవరి వల్ల కాదు. ఈ 6 గ్రూపులను కలిపి ఒకటిగా చేయాలంటే అమెరికా వల్ల కాదు, రష్యా వల్ల కాదు, ఇజ్రాయెల్స్ వల్ల కాదు, టెర్రరిస్టుల వల్ల కాదు, ముస్లింస్ వల్ల కూడా కాదు, ఎవరి వల్ల కాదు. మరి ఇప్పుడు ఎట్లా? ప్రపంచం 6 గ్రూపులుగా అయిపోయారు. ప్రపంచంలో సమాధానం లేదు, ప్రపంచంలో ఐక్యత లేదు, ఒకరినొకరు చంపుకుంటున్నారు, యుద్ధాలు వస్తా ఉన్నాయి, హత్యలు జరుగుతా ఉన్నాయి, మరణ నష్టం ఎక్కువ జరుగుతా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? అందుకే ఈ సంఘం ఎత్తబడిన వెంటనే ఈ అంత్యక్రీస్తు అనేవాడు బయటకు వచ్చాడు అన్నమాట. అతడు తెల్లని గుర్రంపై ఎక్కాడు. అతడు ఎక్కడి నుంచి వస్తాడంటే, యూరోపియన్ సమాజంలో నుంచి వస్తాడు. అంటే ఈ 6 గ్రూపుల్లో ఒక గ్రూప్ అది యూరోపియన్ సమాజం. యూరోపియన్ సమాజం అంటే ఇప్పటికే చాలా దేశాలు ఉన్నాయి. ఆనాటికి ఒక 10 దేశాలు మాత్రం మిగులు ఉంటాయి, కలిసి ఒకటిగా ఉంటారు. ఆ యూరోపియన్ సమాజం వారిని ఆకట్టుకొని అందులో నుంచి అంత్యక్రీస్తు అనేవాడు బయటకు వస్తాడన్నమాట. వచ్చి మిగిలినటువంటి 5 గ్రూపులను కూడా కలుపుకుంటాడు. ఇజ్రాయెల్స్ తో సంధి చేసుకుంటాడు, అమెరికా వాళ్ళని రష్యా వాళ్ళని ఒప్పించుకుంటాడు, ముస్లింస్ ని ఒప్పించుకుంటాడు, టెర్రరిస్టులు కూడా ఒప్పించుకొని టెర్రరిజాన్ని అణిచివేస్తాడు. అందువల్ల అతను తెల్లని గుర్రంపై ఎక్కున్నాడు. అంటే ఒకటి పరిశుద్ధుడుగా కనపడుతున్నాడు, రెండవది అతడు ప్రపంచానికి సమాధానం ఇచ్చే వ్యక్తిగా కనపడుతున్నాడు, మూడవది అతడు ప్రపంచాన్ని ఐక్యపరిచే వ్యక్తిగా కనపడుతున్నాడు. ఐక్యరాజ్య సమితి అప్పటికి ఫెయిల్ అయిపోయింది, అమెరికా దివాలా తీసింది, ఎవరికి విలువ ఉండదు. ఈ యూరోపియన్ సమాజం మాత్రమే అప్పుడు అమల్లో ఉంటుంది. ఆ అంత్యక్రీస్తు యూరోపియన్ సమాజానికి అధినేత అయి ఉంటాడు. అందువల్లే అతడు ప్రపంచాన్ని మొత్తాన్ని కలిపి ఐక్యపరుస్తాడు. నాలుగవది ఏం చేస్తాడంటే, అతడు ప్రపంచం మొత్తాన్ని అభివృద్ధి చేయడానికి మొదలు పెడతాడు. సంఘం ఎత్తబడిన వెంటనే కిందన్న వాళ్ళు ఈ 4 లక్షణాలు చూసి ఆశ్చర్యపోతారన్నమాట. ఈ అంత్యక్రీస్తుని చూసి మెస్సియా అనుకుంటారు, ఈ అంత్యక్రీస్తుని చూసి ఈయనే యేసుక్రీస్తు అనుకుంటారు, ఈ అంత్యక్రీస్తును చూసి ఇక ఈయనకంటే గొప్పడి ప్రపంచంలో లేడనుకుంటారు. ఈ సంఘం ఎత్తబడిన సంగతిని పట్టించుకోరు. అరే, యేసుక్రీస్తు సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఎడవబడిన వాళ్ళకి మనకు శ్రమలు ఉంటాయి, మనం ఇప్పుడు ఇబ్బంది పడాలి, అది పట్టించుకోరు. ఎందుకంటే ఇతడు చక్కగా తెల్లని గుర్రం మీద కూర్చుండేసరికి, ఇతను తల మీద కిరీటం ఉండేసరికి, ఇతడు చేస్తున్న పనులను బట్టి ప్రపంచమంతా ఒకే రాజ్యంగా ఏర్పడి ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఏమనుకుంటారంటే, అన్ని గ్రూపులు వారు ఏమనుకుంటారంటే, ఈ అంత్యక్రీస్తునే యేసుక్రీస్తు అనుకుంటారు. కారణం, ఇతడు 4 పనులు చేస్తున్నాడు. ఏం చేశాడు చెప్పండి? తెల్లని గుర్రం మీద కూర్చున్న ఈ వ్యక్తి ఒకటి పరిశుద్ధతను చూపిస్తున్నాడు, అందువల్ల ప్రజలందరూ నమ్ముతున్నారు. రెండవది అతడు సమాధానాన్ని ప్రదర్శిస్తున్నాడు. మూడవది అతడు ఐక్యతను చూపిస్తున్నాడు, ప్రపంచం మొత్తాన్ని కలిపాడు. నాలుగవది అతడు ప్రపంచాన్ని బాగా డెవలప్ చేస్తాడు. అతడు వచ్చిన కొత్తలో ఈ టీవీలు గాని, ఈ కంప్యూటర్స్ గాని, ఈ సెల్ ఫోన్లు గాని, లేక ఈ రోడ్లు వేయటం గాని, లేకపోతే బాగా వాహనాలు వేగంగా ప్రయాణం చేయటం గాని, ఇదంతా ఏంటంటే అంత్యక్రీస్తు డెవలప్మెంట్స్ అన్నమాట. ఇవన్నీ ప్రపంచం మొత్తాన్ని బాగా అభివృద్ధి పథంలో నడిపిస్తాడు. అంటే తక్కువ సమయంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాన్ని సంపాదించే పద్ధతిని ప్రవేశపెడతాడు అంత్యక్రీస్తు. తక్కువ టైంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం, మానవుడు ఎక్కువగా సుఖించేటట్టుగా, ఎక్కువగా సంతోషించేటట్టుగా రకరకాల కంప్యూటర్స్ అప్పుడు వస్తాయి, టీవీ ఆల్రెడీ ఉంది, సెల్ ఫోన్ ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు, ఇంతకుముందు టెలిఫోన్లో మాట్లాడుకోవటమే మనకు ఆశ్చర్యం అనిపించేది. ఇంట్లో కూర్చొని ఎక్కడ నుండో ఎక్కడికో ఫోన్ చేస్తున్నాం అనుకుంటున్నాం. ఇప్పుడు టెలిఫోన్తో పని లేకుండా సెల్ ఫోన్ వచ్చేసిందిగా, జేబులో పెట్టుకుని మాట్లాడుతున్నాం ఎక్కడ కావాలంటే అక్కడికి. ఇదంతా ఏంటంటే అంత్యక్రీస్తు యొక్క డెవలప్మెంట్స్ అన్నమాట. ఈ విధంగా అతడు ప్రపంచాన్ని అభివృద్ధి చేసేసరికి అతడే యేసుక్రీస్తు అనుకుంటారు అందరూ. ముఖ్యంగా ఇశ్రాయేలీలు మోసపోతారన్నమాట. ఈ అంత్యక్రీస్తు అనేవాడు యూరోపియన్ సమాజంలో నుండి బయలుదేరి వచ్చినప్పుడు ఇశ్రాయేలీస్ ఏమనుకుంటారంటే, మేము యేసుక్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నాం కదా, మేము మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నాము, ఆ మెస్సియా ఇతడే అని చెప్పి అంత్యక్రీస్తును చక్కగా చేర్చుకొని అతనితో సంధి చేసుకొని యెరూషలేం పట్టణానికి అతను ఆహ్వానించి యెరూషలేం సింహాసనం మీద అతను కూర్చోబెడతారు ఇశ్రాయేలీలు. అంటే ఇశ్రాయేలు మోసపోయారన్నమాట. యేసుక్రీస్తుని ఆల్రెడీ ఒకసారి చంపేశారు. అయితే ఇప్పుడు కూడా ఇశ్రాయేలు ఏమనుకుంటున్నారంటే ఇంకా యేసుక్రీస్తు రాలేదని ఎదురు చూస్తున్నారు.
యేసుక్రీస్తు వచ్చి వెళ్ళిన సంగతి వాళ్ళు నమ్మట్లా. వచ్చిన యేసుక్రీస్తుని చంపేశారు వాళ్ళు. అయితే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలు మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారు. రేపు ఈ అంత్యక్రీస్తు అనేవాడు ఈ తెల్లని గుర్రం మీద కనపడేసరికి ఇతడే మెస్సియా అనుకొని చక్కగా అతన్ని ఆహ్వానించి అతను రాజధానిగా చేసుకొని ఈ ప్రపంచం మొత్తాన్ని పరిపాలిస్తాడు. అది మొదటి దశ. దాన్ని ఏమన్నారంటే తెల్లని గుర్రముపై ఎక్కిన దశ. ఇప్పుడు ఈ గొర్రె పిల్ల ఏం చేసిందంటే తన పుస్తకంలో 2వ ముద్ర విప్పింది. 7 ముద్రలు ఉన్నాయి కదా పుస్తకంలో. మొదటి ముద్ర విప్పుగా ఇదంతా జరిగింది. ఇప్పుడు 2వ ముద్ర విప్పుగానే ఆ 4 జీవుల్లో 2వ జీవి రమ్ము అని పిలిచింది. వెంటనే మరొక వ్యక్తి ఎర్రని గుర్రంపై ఎక్కి బయలుదేరి వస్తున్నాడు. అతని చేతుల్లో కత్తి ఉంది. అరే ఇదేంటి? 2వ ముద్ర విప్పుగానే ఎర్రని గుర్రం బయటకు వచ్చింది. ఆ గుర్రం మీద ఒక వ్యక్తి కూర్చున్నాడు. అతని చేతిలో ఏముంది? కత్తి ఉంది. ఇప్పుడు మనమేమనుకుంటామంటే ఈయనెవరు అబ్బా, మరి ఇందాక ఆయన ఒక ఆయన అయితే, ఇందాక ఆయన అంత్యక్రీస్తు యేసుక్రీస్తు ఎవరో ఒకళ్ళు అనుకుంటున్నాం ఇప్పుడు దాకా, మరి ఎర్రని గుర్రం మీద కూర్చున్న వ్యక్తి ఎవరు అని మనం అనుకోవచ్చు. ఈ ఎర్రని గుర్రం మీద కూర్చున్న వ్యక్తి కూడా అంత్యక్రీస్తే. అయితే ఇది 2వ దశ. మొదటి దశ అయిపోయింది. ఇప్పుడు 2వ దశలో అతడు ఏ రూపంలో కనపడుతున్నాడంటే ఎర్రని గుర్రం రూపంలో కనపడుతుంది అతని పరిపాలన. ఇప్పుడు అతడు ఏం చేస్తాడంటే అతని చేతిలో ఇప్పుడు కత్తి పట్టుకున్నాడు. ఈ ఎర్రని గుర్రం దేనికి సాదృశ్యం అంటే యుద్ధానికి గుర్తు అన్నమాట. ఎరుపు రంగు అనేటువంటిది రక్తానికి గుర్తు కదా, యుద్ధానికి గుర్తు కదా. కనుక ఇప్పుడు 2వ ముద్ర ఇప్పగానే ఎర్రని గుర్రం బయటకు వచ్చింది. ఇప్పుడు అంత్యక్రీస్తు అనేవాడు ఎర్రని గుర్రం మీద కూర్చున్నాడు. ఇందాకేమో తెల్లని గుర్రం మీద కూర్చొని చక్కగా పరిపాలన చేశాడు, పరిపాలన చేస్తున్నట్టుగా నటించాడు, ప్రపంచాన్ని బాగా డెవలప్ చేశాడు. ఇప్పుడు అదే వ్యక్తి ఎర్రని గుర్రం మీద కూర్చున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అతని తల మీద ఇప్పుడు కిరీటం ఉందా? కిరీటం లేదు, కానీ చేతిలో ఏముంది? కత్తి తీసుకొని బయలుదేరాడు. అంటే ముందు ప్రపంచం మొత్తాన్ని ఒకటి చేసుకునే అంతవరకు, యెరూషలేమును ఆక్రమించుకునే అంతవరకు, ఇశ్రాయేలుని సంధి చేసుకునే అంతవరకు ఏమన్నా సమాధానంగా ఉన్నాడు. ఇప్పుడు ప్రపంచం అంతా అతని చేతుల్లోకి వచ్చేసరికి ఇశ్రాయేలీలతో కూడా సంధి చేసుకొని యెరూషలేమును రాజధానిగా చేసుకొని ఇప్పుడు ప్రపంచమంతా పరిపాలించడం మొదలు పెట్టాడు. ఇప్పుడు అతని యొక్క నిజ స్వరూపాన్ని తీసుకొచ్చాడు ఎర్రని గుర్రం. తెల్లని గుర్రం ఏమన్నా అతని యొక్క మోసకరమైన స్థితిని చూపిస్తుంది. ఈ 2వ ముద్ర విప్పినప్పుడు వచ్చిన ఎర్రని గుర్రం అతని యొక్క నిజ స్వరూపాన్ని చూపిస్తుంది. ఇప్పుడు అతడు ఏం చేశాడంటే తన రాజ్యాన్ని బాగా స్థిరపరుచుకున్నాడు కదా, ఇప్పుడు అతడి యుద్ధాలు చేయటం మొదలు పెట్టాడు, రక్తపాతాన్ని సృష్టించడం మొదలు పెట్టాడు. పిల్లారా, ఈ అంత్యక్రీస్తు 3 యుద్ధాలు జరిగిస్తాడన్నమాట. ఎప్పుడు జరిగిస్తాడంటే ఈ యుద్ధాలు తన పరిపాలన కొంచెం బాగా స్థిరపడిన తర్వాత, ప్రజలందరూ దగ్గర కొంచెం మంచి పేరు తెచ్చుకున్న తర్వాత ఇక అతడు ఏం చేస్తాడంటే మనుషులను చంపటం మొదలు పెడతాడు. అందుకే అతని చేతిలో కత్తి ఉంది. ఇక యుద్ధాలు చేయటం మొదలు పెడతాడు. 3 యుద్ధాలు అతడు జరిగిస్తాడు. మొదటి యుద్ధం ఎవరితో జరిగిస్తాడంటే ఈ సంఘం ఎత్తబడింది కదా, ఎత్తబడిన తర్వాత కొంతమంది నామకార్థ క్రైస్తవులు ఎడవబడ్డారు కదా, చాలా మంది, కొన్ని కోట్ల మంది ఎడవబడి ఉంటారు. ఈ ఎడవబడిన క్రైస్తవులు చాలా మంది అప్పుడు రక్షణ పొందుతారన్నమాట. ఎత్తబడిన సంఘం వెళ్ళిపోగా ఎడవబడినటువంటి క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు చాలా మంది యేసుక్రీస్తు నమ్ముకుంటారు. సత్యాన్ని తెలుసుకొని వాళ్ళ కళ్ళు తెరవబడి అప్పుడు యేసుక్రీస్తు నమ్ముకుంటారు. అప్పుడు ఈ అంత్యక్రీస్తు అనేవాడు ఏం చేస్తాడంటే ఎడవబడిన వారిలో ఎవరైతే యేసుక్రీస్తు నమ్ముకుంటారో వారితో యుద్ధం చేసి వాళ్ళని చంపుతా ఉంటాడు, హతసాక్షులుగా చంపేస్తాడు అన్నమాట. అంటే ఎడవబడిన తర్వాత ఎవరైనా రక్షణ పొందాలనుకుంటే రక్షణ పొందడానికి అవకాశం ఉంది, కానీ వారు హతసాక్షులుగా చచ్చిపోవాలి అంత్యక్రీస్తు చేతుల్లో. అందువల్ల ఈ అంత్యక్రీస్తు ఇప్పుడు ఎర్రని గుర్రం మీద ఎక్కాడు. తెల్లని గుర్రం మీద ఎక్కినంతసేపు ప్రపంచం మొత్తాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఎర్రని గుర్రం మీద ఎక్కి రక్తపాతం సృష్టిస్తున్నాడు, యుద్ధాలు చేయటం మొదలు పెట్టాడు. అతని చేతుల్లో కత్తి ఉంది. ఇప్పుడు మొదటి యుద్ధం ఎవరితోనంటే ఎడవబడి ఎవరైతే రక్షణ పొంది ఉన్నారో క్రైస్తవులు వారితో యుద్ధం చేస్తూ వారిని 666 నెంబర్ ముద్ర వేయించుకోమని బలవంతం చేస్తాడు. ఈ 666 నెంబర్ ముద్ర వేయించుకోవాలని బలవంతం చేస్తాడు. వారు గాని ఒప్పుకోకపోతే, విగ్రహారాధన చేయకపోతే, అంత్యక్రీస్తు చెప్పిన మాట వినకపోతే ఒకవైపు ఈ క్రైస్తవులతో యుద్ధం చేస్తూ ఎడవబడినటువంటి క్రైస్తవులను చంపుతూ ఉంటాడు. వారు హతసాక్షులుగా మారుతా ఉంటారు. 2వ యుద్ధం ఎవరితో జరిగిస్తాడంటే ఈ ఇశ్రాయేలీలు ఉన్నారుగా, అంత్యక్రీస్తుని చక్కగా చేర్చుకొని సింహాసనం మీద కూర్చోబెట్టి బాగా సంధి చేసుకున్నారు కదా, ఈ ఇశ్రాయేలీలు కూడా కొంతకాలానికి బుద్ధి వచ్చిద్ది అన్నమాట. వాళ్ళ కళ్ళు కూడా తెరవబడతాయి. ఈడవుడ్ర పనికి మాలినాడు, మనం ఇతడు యేసుక్రీస్తు అనుకున్నాము, మెస్సియా అనుకున్నాము, చీచి మనం చేసిన తప్పురా, అసలైన మెస్సియా ఎప్పుడో వచ్చాడు, మనం అతన్ని సిలువేసి చంపాము,
ఈ వచ్చిన వ్యక్తిని చూసి మనం మెస్సియా అనుకున్నాము. ఇతడు మెస్సియా కాదు, అందుకే ఇతడు విగ్రహారాధన ప్రేరేపిస్తా ఉన్నాడు, అందుకే ఇతడు నాశనకరమని హేయి వస్తువును తీసుకొచ్చి యెరూషలేము దేవాలయంలో నిలబెట్టాడు, అందుకే ఇతని పరిపాలన నిరంకుశంగా ఉంది, కాబట్టి ఇతడు మనం అనుకున్నట్టుగా మెస్సియా కాదు అని ఇశ్రాయేలీలు నిర్ధారణ చేసుకుంటారు. నిర్ధారణ చేసుకొని వాళ్ళు తిరుగుబాటు చేస్తారు ఈ అంత్యక్రీస్తు మీద. అప్పుడు అంత్యక్రీస్తు ఏం చేస్తాడంటే వారితో కూడా యుద్ధం చేసి ఇశ్రాయేలీలను కూడా కొంతమందిని చంపి కొంతమందిని ఎల్లగొట్టేస్తాడు. అది రెండవ యుద్ధం. మూడవది, ఈ ప్రపంచంలో అన్ని జనులు ఉంటారు కదా, ప్రపంచంలో మిగిలినటువంటి జనాభా. ఈ జనాభాలో ఈ అంత్యక్రీస్తు పరిపాలన అంటే ఇష్టం లేనటువంటి వాళ్ళు ఎవడన్నా పైకి లేస్తే, ఎవరైనా అంత్యక్రీస్తుకి వ్యతిరేకంగా మారటం, అంత్యక్రీస్తుకి వ్యతిరేకంగా మాట్లాడి ఎవరైనా అన్ని జనులు ప్రవర్తిస్తే వారితో కూడా యుద్ధం చేసి వారిని చంపేస్తాడు. అంటే మొత్తానికి అతడు చేసే పని ఏంటంటే, అతని రెండవ దశలో అతను ఎర్రని గుర్రం మీద కూర్చున్నాడు. అప్పుడు అతని కిరీటంతో పని లేదు. అప్పుడు అతడు ఏం చేస్తాడంటే పరిపాలన దృష్టిలో పెట్టుకోకుండా కత్తిని దృష్టిలో పెట్టుకుంటాడు. అతనికి కిరీటం ముఖ్యం కాదు. మొదటి దశలో చక్కగా తెల్లని గుర్రం మీద కూర్చున్నాడు, కిరీటాన్ని పెట్టుకున్నాడు, రాజులాగా హుందాగా కనపడ్డాడు, ప్రజలు మొత్తం నాకట్టుకున్నాడు. ఇప్పుడు రెండవ దశలో అతడు తన నిజ స్వరూపాన్ని చూపిస్తూ ఎర్రని గుర్రం ఎక్కి కూర్చున్నాడు. ఇప్పుడు అతని చేతుల్లో కత్తి ఉంది. ఈ కత్తి తీసుకొని అతనికి వ్యతిరేకంగా ఉన్నవారు మొత్తంతో యుద్ధం చేస్తూ వారిని చంపటం మొదలు పెడుతున్నాడు. ఎంతమందితో యుద్ధం చేసినట్టుగా మనం చూస్తున్నాం? ఎంతమందితో? ఎడవబడినటువంటి క్రైస్తవులతో 1, ఇశ్రాయేలీలతో 2, అప్పుడున్నటువంటి అన్యజనుల్లో ఎవరైతే అతని మీద అసమ్మతి వర్గంగా ఉండి తిరుగుబాటు చేస్తారో వారిని కూడా అతను అణిచివేస్తాడన్నమాట. మొత్తానికి అణిచివేసి అతను పరిపాలన బాగా స్థిరపరచుకుంటాడు. స్థిరపరచుకున్నాక మళ్ళీ రూపం మారిపోయింది. ఇప్పుడు ఏ గుర్రం ఎక్కాడు? ఈ గొర్రె పిల్ల 3వ ముద్రను విప్పగా ఆ జీవులలో 3వ జీవి రమ్ము అని పిలుచుట నేను చూచిని. ఆ 4 జీవుల్లో 3వ జీవి రమ్ము అని పిలుస్తూ ఉండగా మరొక గుర్రం బయటకు వచ్చింది. ఇదే గుర్రం, నల్లని గుర్రం బయటకు వచ్చింది. ఈ గుర్రం మీద ఒకడు కూర్చున్నాడు, ఇతని చేతిలో తక్కిడి ఉంది. ఓరి నాయన, ఇదేంటి? చూసినారు? విచిత్రమైన వ్యక్తులు వీళ్ళు. నల్లని గుర్రం కనబడతా ఉంది. ఆ గుర్రం మీద ఒకడు కూర్చున్నాడు, అతని చేతుల్లో ఏముంది? తక్కిడి ఉంది. త్రాసు తీసుకొని తూస్తూ ఉన్నాడు. ఇది దేనికి గుర్తంటే అంత్యక్రీస్తు పరిపాలన సూచిస్తుందన్నమాట. మొదట అంత్యక్రీస్తు తన రాజ్యాన్ని స్థాపించుకోవటం, రెండవది దాన్ని స్థిరపరచుకోవటం, మూడవది ఇప్పుడు స్థిరపడిపోయింది గనక ఎర్రగుర్రం ఎక్కినప్పుడు ఇప్పుడు పరిపాలిస్తున్నాడు. ఇక అతను తన ఇష్టానుసారంగా పరిపాలిస్తున్నాడు అన్నమాట. తన చేతిలో తక్కిడి పెట్టుకున్నాడు. తక్కిడి పెట్టుకొని తన ఇష్టం వచ్చినట్టుగా న్యాయం చెప్తాడు. అతడు ఏ న్యాయం చెబితే ఆ న్యాయమే, అలాగే అతడు ఏ శాసనం చేస్తే ఆ శాసనమే. ఈ తక్కిడి అనేటువంటి దానికి అనేకమైన అర్థాలు ఉన్నాయి. త్రాసు అనేటువంటిది తీర్పుకు సూచనగా ఉంది, త్రాసు అనేటువంటిది శాసనాలకు సూచనగా ఉంది, త్రాసు అనేటువంటిది శిక్షకు సూచనగా ఉంది, త్రాసు అనేటువంటిది మరి ఆర్థిక వస్తువులను పంపిణీ చేయడానికి సూచనగా ఉంది. ఇతడు ఏం చేస్తాడంటే ఇప్పుడు స్థిరపడిపోయాడు గనక ఇక అతడే పరిపాలన చేస్తున్నాడు. తన ఇష్టం వచ్చినట్టుగా, తనకిష్టం వచ్చినట్టుగా తీర్పు చెప్తాడు, తనకిష్టం వచ్చినట్టుగా న్యాయం చెప్తాడు, తనకిష్టం వచ్చిన వారికి శిక్ష విధిస్తాడు, ఇష్టం వచ్చిన వారికి క్షమిస్తాడు. ఆ తర్వాత తన చేతిలో త్రాసు ఉంది గనక ఎవరెవరికి ఏమేం కావాలో కావాల్సిన రేషన్ అంతా అతడే ఇస్తాడు. గోధుమలు ఎవరికి కావాలి, యావలు, ద్రాక్ష రసం, నూనె, ఎవరికి ఏ ఏ వస్తువులు కావాలో మనుషులు బ్రతకటానికి కావలసిన వస్తువులన్నీ అతడే సప్లై చేస్తాడు. కారణం ఏంటంటే ప్రపంచం అంతా ఆల్రెడీ అప్పటికే అతని కంట్రోల్లోకి వచ్చింది గనక, ప్రపంచం అంతా ఒకే రాజ్యం, ప్రపంచం అంతా ఒకే ప్రభుత్వం, ప్రపంచం అంతటి మీద ఒకే అధినేత గనక ఆహార వస్తువులన్నీ అతని దగ్గరే ఉంటాయి గనక ప్రపంచం మొత్తానికి అతడే సప్లై చేస్తాడు. ఎవరికి ఎంతెంత కావాలో అంతంత తూచి అతనే ఇస్తాడు. ఒకవేళ అతని మాట వినకపోతే వారికి రేషన్ ఇచ్చేది లేదు, వారు కొంతకాలం ఉండి చనిపోవాల్సిందే. ఇంకోటి ఏంటంటే ఈ నల్లటి గుర్రం దేన్ని సూచిస్తుందంటే కరువును సూచిస్తుంది అన్నమాట. ఒకవైపు అంత్యక్రీస్తు పరిపాలిస్తూ ఉండగా, అంత్యక్రీస్తు తన పరిపాలన కొనసాగిస్తూ ఉండగా అదే సమయంలో ప్రపంచంలో విపరీతమైనటువంటి కరువు వచ్చింది అన్నమాట. ఎందుకంటే దేవుడు ఏం చేస్తాడంటే ఆకాశం నుంచి వర్షం పడకుండా చేసేస్తాడు. వర్షం పడకపోవటం వల్ల జనులకి త్రాగటానికి నీళ్లు ఉండవు, ఆ తర్వాత పంటలు పండించుకోవటానికి తగిన నీరు ఉండదు.
దీన్ని బట్టి ఏమవుతుందంటే ప్రపంచం అంతా కరువులో ఉండిపోతుంది అనమాట. ఒకవైపు ఏమవుతాడు, తన ఇష్టానుసారంగా పరిపాలిస్తూ ఉంటాడు. అదే సమయంలో దేవుడు ఆకాశాన్ని మూసివేశాడు గనక వర్షం పడట్లేదు గనక మనుషులకు త్రాగటానికి నీరు లేదు, పంటలు పండించుకోవడానికి నీరు లేదు, ఆహారం తినడానికి ఆహారం దొరకట్లేదు. అదే సమయంలో ఈ సూర్యుని యొక్క వేడి కూడా ఎక్కువగా భూమి మీదకి వస్తూ ఉండిద్ది. ఒకవైపు వర్షం పడకుండానే మరొక వైపు ఈ సూర్య కిరణాలు భూమి మీద పడుతూ ఉంటాయి. ఆ సూర్య కిరణాల వలన ఏం జరుగుతుందంటే మనుషులు రకరకాల జబ్బులకు గురవుతూ ఉంటారన్నమాట. ఆ సూర్య కిరణాలు మనుషుల మీద పడినప్పుడు మనుషులకి చర్మ క్యాన్సర్ రావటం, మనుషులకి నడుము వంగిపోవటం, కంటి చూపు తగ్గటం, జ్ఞాపక శక్తి తగ్గటం, బలం తగ్గటం, ఆవిష్కారం తగ్గటం, తిన్నది జీర్ణం కాకుండా రకరకాల ప్రభావం మనుషుల మీద పడుతుందన్నమాట. అంటే ఈ 3వ ముద్ర కాలంలో జరిగే సంగతులు ఏంటంటే అంత్యక్రీస్తు పరిపాలన ఒకవైపు జరుగుతుంది, తన ఇష్టానుసారంగా పరిపాలిస్తున్నాడు. అదే సమయంలో వర్షము పడనందువల్ల భయంకరమైనటువంటి కరువు సంభవించింది. అదే సమయంలో సూర్య కిరణాలు ఈ ప్రేతంగా భూమి మీద పడటం వల్ల ఆ సూర్య కిరణాల వేడికి మనుషులు కాలిపోతున్నారు. మీకు తెలుసో తెలీదో, దేవుడు సృష్టిని చేసినప్పుడు ఒక పని చేశాడు. సూర్యకిరణాలు నేరుగా భూమి మీద పడకుండా మధ్యలో ఒక పోరాటం పెట్టాడు. దాని పేరు ఓజోన్ పొర అంటారు. సూర్యకిరణాలు మొత్తం భూమి మీద పడితే మనం తట్టుకోలేం, మనం మాడి మసైపోతాం. అందుకని ఓజోన్ పొర ఏం చేసిద్దంటే సూర్యకిరణాలు భూమి మీదకి వచ్చేటప్పుడు అది మధ్యలో ఆపి మనకు ఎంత ఉష్ణోగ్రత కావాలో అంత ఉష్ణోగ్రతనే పంపించి అతిలోహిక కిరణాలను అక్కడ ఆపేసిద్ది అన్నమాట. ఇప్పుడు ఏమైందంటే ఈ మధ్య పేపర్లో వేశారు, ఈ ఓజోన్ పొర 2 పాయలుగా చీలిపోయిందంట. ఇంతకు ముందు ఏమని రాసేవాడు అంటే ఓజోన్ పొర దక్షిణ అమెరికాలో రంధ్రం పడింది, అంటార్టికాలో రంధ్రం పడింది, ఇండియాలో రంధ్రం పడుతుంది, రంధ్రాల దగ్గర ఉంది బడి. ఈ మధ్య పేపర్లో ఏమేశాడంటే అసలు ఓజోన్ పొర 2గా చీలిపోయింది, అటోక పొర ఇటోక పొర వెళ్ళిపోయింది అన్నాడు. అంటే ఇప్పుడు సూర్యకిరణాలు డైరెక్ట్ గా భూమి మీద పడతాయి, ప్రత్యక్షంగా లంబ కిరణాలు పడుతున్నాయి. అందువల్ల ఇప్పుడు మనుషులు వారి యొక్క ఆరోగ్యంలో చాలా తేడా వచ్చేసింది. ఇప్పుడు మనుషులు రకరకాల జబ్బులకు గురవటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే సూర్యరశ్మి అన్నమాట. కనుక ప్రియులారా, ఈ అంత్యక్రీస్తు రాజ్యంలో 3వ దశ, 3వ ముద్ర విప్పినప్పుడు నల్లని గుర్రం కనపడుతుంది. ఆ గుర్రం మీద ఒకడు కూర్చున్నాడు, అతని చేతిలో త్రాసు ఉంది, అతడు తన ఇష్టానుసారంగా పరిపాలిస్తున్నాడు. ఆ సమయంలో కరువు చేత ప్రజలు బాధపడుతున్నారు. అందువల్ల ఇతడు ఏం చేస్తున్నాడంటే రేషన్ తగ్గిస్తా ఉన్నాడు. ఆహారం అప్పుడు లేదు గనక, కరువు వచ్చింది గనక ఉన్న ఆహారాన్ని పంచాలి గనక కొంచెం తూచిస్తున్నాడు. ఆహారమే మనుషులకు చాలట్లేదు కనుక ఒకవైపు ఆహారం లేక బాధపడుతున్నారు, మరొకవైపు ఈ సూర్యకిరణాలు దెబ్బకి మనుషులు నానా తెగుళ్లకు గురైపోతా ఉన్నారు. ఇట్లు అతడు నల్లని గుర్రంపై ఎక్కి కొంతకాలం పరిపాలన కొనసాగిస్తాడు. ఆ తర్వాత మళ్ళా రూపం మారింది. ఆ గొర్రె పిల్ల 4వ ముద్రను విప్పగా రమ్ము అని 4వ జీవి పలుకుట నేను వింటిని. గొర్రెపిల్ల 4వ ముద్ర విప్పగానే 4వ జీవి రమ్ము అని కేకేస్తా ఉంది. వెంటనే ఇంకొక గుర్రం బయటకు వచ్చింది. ఈ గుర్రం ఏ గుర్రం చెప్పండి? పాండ్రవర్ణము కలిగిన గుర్రం. పాండ్రవర్ణము కలిగిన గుర్రం. ఈ గుర్రం మీద ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఇతని పరిస్థితి ఎట్లా ఉందంటే మన పాండవ రోగం వచ్చిన పరిస్థితి లాగా ఉంది. బియ్యం బాగా తిని కొంతవరకు పాండవ రోగం వచ్చింది. పాండవ రోగం వచ్చిన పరిస్థితి లాగా ఉంది. ఇదేంటారు నాయన, తెల్లని గుర్రం మీద ఎక్కినప్పుడే చక్కగా విల్లు ఉంది చేతుల్లో, తల మీద కిరీటం ఉంది. ఎర్రని గుర్రం మీద ఎక్కినప్పుడే మంచి హుషారుకున్నాడు, కత్తి తీసుకుని పొడిచేస్తానంటున్నాడు. నల్లని గుర్రం మీద కూర్చున్నప్పుడేమో సైలెంట్ గా కూర్చొని తక్కిడి చేతిలో పట్టుకుని ఉన్నాడు. ఇప్పుడు పాండ్రవర్ణం గుర్రం మీద కూర్చునేసరికి చేతుల్లో ఏమి లేవు, కిరీటము లేదు, విల్లు లేదు, కత్తి లేదు, త్రాసు లేదు. మౌనంగా కూర్చుని ఉన్నాడంటే రేపో మాపో చస్తాను రా అన్నట్టుగా. అదే అంటే ఇతడు కూడా అంత్యక్రీస్తే. ఈ పాండ్రవర్ణము కలిగిన గుర్రం అంత్యక్రీస్తు రాజ్యంలో 4వ దశ. అంటే అతని పరిపాలన ముగింపుకు వచ్చేసరికి అతని పనికి అయిపోయింది అన్నమాట. అతనికి యుద్ధాలు చేయటానికి ఓపిక లేదు, పరిపాలించడానికి ఓపిక లేదు, ప్రజలకి ఆహారం సప్లై చేయటానికి అక్కడ ఆహారం లేదు, ప్రజల మెప్పు కోరుకోవటానికి ప్రజల్లో ఎవడో మెచ్చుకునేవాడు లేడు, సమాధానాన్ని ఇచ్చే పరిస్థితి అతని దగ్గర లేదు. కనుక దిక్కుమాలిన పరిస్థితిలో ఉన్నాడు.
ఆ పరిస్థితిలో అతడు ఏం చేశాడంటే, ఈ పాండ్రు వర్ణము కలిగిన గుర్రం మరణాన్ని సూచిస్తుంది. ఈ అంత్యక్రీస్తు పరిపాలనను బట్టి అప్పటి ప్రపంచంలో ఎంత జనాభా అయితే ఉంటారో అందులో 4వ వంతు జనాభా చచ్చిపోయారన్నమాట ఇతని దెబ్బకి. అంటే అప్పటి ప్రపంచ జనాభా లెక్క ఎంత అయితే ఉంటారో అంతలో 4వ వంతు జనాభా ఈ అంత్యక్రీస్తు రాజ్యం వల్ల నాశనం అయిపోయారు. ఎట్లాగంటే ఇతడు పాండ్రు వర్ణం కలిగిన గుర్రం మీద కూర్చొని ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు మధ్యాకాశం నుండి బయలుదేరి సంఘాన్ని వెంటబెట్టుకొని, దేవదూతలను వెంటబెట్టుకొని ఆయన అసలైన తెల్లని గుర్రం ఎక్కి బయలుదేరాడు. అదండి దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలోకి వెళదాం పదండి. ఇక్కడేమని ఇతడు పాండ్రు వర్ణం కలిగిన గుర్రం మీద కూర్చొని ఉన్నాడు అంత్యక్రీస్తు. ఇతని పని అయిపోయేటట్టుగా ఉంది. రేపో మాపో చచ్చిపోయేటట్టుగా ఉన్నాడు. అభివృద్ధి చేసే పరిస్థితిలో లేడు, ఆనందంగా ఉండే పరిస్థితిలో లేడు, నవ్వే పరిస్థితిలో లేడు, యుద్ధం చేయడానికి శక్తి లేదు, పరిపాలించడానికి సామర్థ్యం లేదు, ప్రజలకు ఆహారం సప్లై చేయడానికి ఆహారం లేదు. కనుక దిక్కుమాలిన పరిస్థితిలో ఉండగా, ప్రపంచ జనాభాలో 4వ వంతు చస్తున్న పరిస్థితిలో ఉండగా అప్పుడు యేసుక్రీస్తు వారు తెల్లని గుర్రం ఎక్కి బయలుదేరాడండి. ఎందుకంటే సంఘం అప్పుడు మధ్యాకాశంలో ఉంది కదా. ఆ మధ్యాకాశంలో ఉన్న సంఘాన్ని తీసుకొని దేవదూతలను వెంటబెట్టుకొని తెల్లని గుర్రం ఎక్కి యేసుక్రీస్తు వారు బయలుదేరాడు. 19వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినప్పుడు తెల్లని గుర్రం మీద ఎక్కినటువంటి ఒక వ్యక్తి కనపడుతున్నాడు. ఆయన యేసుక్రీస్తు. 19వ అధ్యాయం 11వ వచనం నుంచి మీరు తర్వాత చదవండి. అక్కడ తెల్లని గుర్రం మీద ఎక్కినటువంటి ఒక వ్యక్తి కనపడతా ఉన్నాడు. అతని పేరు నమ్మకస్తుడు, అతని పేరు సత్యము, వాక్యము అనేటువంటి నామము కలిగినటువంటి వాడు. అతని శిరస్సు మీద అనేకమైన కిరీటాలు ఉన్నాయి. 1 కాదు 2 కాదు, అనేకమైన కిరీటాలు ధరించుకొని వాక్యము అనేటువంటి నామము కలిగి నమ్మకస్తుడుగా, సత్యవంతుడుగా మధ్యాకాశం నుండి క్రిందకి దిగొస్తా ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు. ఆయన వెంట దేవదూతలు ఉన్నారు, ఆయన వెంట సంఘం ఉంది. ఆయన వచ్చి ఓ ఒలీవల కొండ మీద కాలు పెట్టాడు. అప్పుడు ఒలీవల కొండ 2గా చీలి మధ్యలో ఒక లోయ ఏర్పడింది. దాని పేరు యెహోషాపాతు లోయ. జకర్యా గ్రంథం 14:4. ఎప్పుడైతే యెహోషాపాతు లోయ ఏర్పడిందో అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు చూసారా, అంత్యక్రీస్తు దెబ్బకి పారిపోయి బయటకు వచ్చారే, వారందరూ ఆయన లోయలోకి వచ్చి వారి ప్రాణాలను దాచుకుంటారు. అప్పుడు ఈ అంత్యక్రీస్తు అనేవాడు ఏం చేస్తాడంటే, ఆ పాండ్రు వర్ణం కలిగిన గుర్రం మీద కూర్చున్నాడు కదా, ఆ పాండ్రు వర్ణం కలిగినటువంటి గుర్రం మీద ఉన్నటువంటి ఈ అంత్యక్రీస్తు యేసుక్రీస్తును చూడగానే బహు రౌద్రం తెచ్చుకొని హరుమగెద్దోను అనే స్థలములో తన సైనికులందరినీ మోహరిస్తాడు యేసుక్రీస్తుతో యుద్ధం చేయడానికి. యేసుక్రీస్తు ఏమన్నో ఒలీవల కొండ మీదకు దిగాడు. ఇశ్రాయేలీలు ఏమన్నో ఆ ఒలీవల కొండలో ఏర్పడిన లోయలో దాక్కున్నారు. అంత్యక్రీస్తు ఏమన్నో తన సైన్యాన్ని తీసుకొని శక్తి లేకపోయినా కూడా చావు బతుకులతో బయలుదేరి బహు రౌద్రంతో హరుమగెద్దోను అనే స్థలం దగ్గర తన సైన్యాన్ని మోహరిస్తాడు. అప్పుడు యేసుక్రీస్తు తన నోటి నుండి వచ్చు అగ్నితో ఆ వచ్చిన సైనికులు మొత్తాన్ని దహించి వేస్తాడన్నమాట. అంత్యక్రీస్తుని, అబద్ధ ప్రవక్తను సజీవులుగా పట్టుకొని అగ్నిగుండంలో పడేస్తాడు. అంత్యక్రీస్తుని, అతనికి సపోర్ట్ చేసినటువంటి అబద్ధ ప్రవక్తను కూడా సజీవులుగా పట్టుకొని అగ్నిగుండంలో పడేసి అతనితో యుద్ధం చేయడానికి వచ్చిన సైనికులు మొత్తాన్ని అగ్నితో కాల్చి పడేస్తాడు. వారి మాంసాన్ని పక్షులు కడుపారా భుజిస్తాయి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 17-18 వచనాల్లో మీరు చూడొచ్చు. యేసుక్రీస్తు వారు అంత్యక్రీస్తుని, అబద్ధ ప్రవక్తను బంధించి అగ్నిగుండంలో పడేసిన తర్వాత, అక్కడున్న సైనికులు మొత్తాన్ని అగ్నితో కాల్చి పడేసిన తర్వాత ఈ ఆకాశ పక్షులన్నింటినీ పిలుస్తాడు. ఆ ఆకాశ పక్షులన్నీ వచ్చి ఆ సైనికుల మాంసం, ఆ సహస్రాధిపతుల మాంసం, అంత్యక్రీస్తుకు ఎవరెవరైతే సహకరించారో వారి మాంసాన్ని భుజి చేస్తాయి. అప్పుడు యేసుక్రీస్తు భూమి మీద అడుగుపెట్టి సాతానును కూడా బంధించి 1000 సంవత్సరాలు బయటికి రాకుండా పాతాళంలో బంధించేసి యేసుక్రీస్తు వారు 1000 సంవత్సరాల పరిపాలన స్థాపిస్తాడు. యెరూషలేమును రాజధానిగా చేసుకొని ప్రపంచమంతటిని ఒకే రాజ్యంగా చేసి ప్రపంచమంతటిని ఒకే ప్రభుత్వం క్రిందకి తెచ్చి యేసుక్రీస్తు వారు ఈ భూలోకాన్ని 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. అప్పుడు ఆయన తెల్లని గుర్రం మీద కూర్చుంటాడు.
అప్పుడు అసలైన పరిశుద్ధతను ఆయన ఇస్తాడు, అసలైన సమాధానాన్ని ఆయన ఇస్తాడు, అసలైన ఐక్యత ఆయన చూపిస్తాడు, అసలైన అభివృద్ధి ఎలా ఉంటుందో ఆ పరిపాలనలో చూపిస్తాడు. అయితే అంత్యక్రీస్తు రాజ్యం అంతటితో అంతరించిపోతుంది. క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన ఈ భూలోకంలో స్థాపించబడుతుంది. ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే దానియేలు ప్రవచనం ప్రకారం 70వ వారం ప్రవచనం, అంటే 7 సంవత్సరాల కాలంలో జరిగే చరిత్ర అన్నమాట. ఇప్పుడు నేను చెప్పిందంతా సంఘం పైకెత్తబడిన తర్వాత ఆ సంఘం మరలా తిరిగి రావటానికి 7 సంవత్సరాలు పడుతుంది. ఈ 7 సంవత్సరాల కాలంలో అంత్యక్రీస్తు అనేవాడు ఈ భూలోకంలో పరిపాలన చేస్తాడు. అతని పరిపాలన ఈ విధంగా 4 దశలుగా ఉంటుంది. తెల్లని గుర్రం మీద ఉన్న పరిపాలన, పరిశుద్ధతతో సమాధానంతో కూడిన పరిపాలన. ఎర్రని గుర్రం మీద ఉన్న పరిపాలన, యుద్ధాలతో రక్తపాతములను సృష్టించే పరిపాలన. నల్లని గుర్రం మీద ఉన్న పరిపాలన అనగా కరువుతో, సూర్య రశ్మి యొక్క బాధతో, తెగుళ్ళుతో, కరువుతో ఉన్నటువంటి పరిపాలన. 4వది పాండ్రు వర్ణము కలిగిన గుర్రము యొక్క పరిపాలన అనగా మృత్యువు, మరణం, ఉన్నవారందరికి చనిపోవటం. అతడు కూడా నాశనం అయిపోయి అగ్నిగుండంలో వేయబడతాడు. ఈ విధంగా ప్రియమైన వారలారా, సంఘం ఎత్తబడిన తర్వాత ఎడవబడినటువంటి ప్రజల మీద అంత్యక్రీస్తు తన ఇష్టానుసారంగా పరిపాలన చేయబోతున్నాడు గనుక తనకిష్టం వచ్చినట్టుగా మనుషుల్ని చంపబోతున్నాడు, మనలను కరువుకు గురి చేయబోతున్నాడు, అనేకమైన తెగుళ్లకు గురి చేయబోతున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచ జనాభాలో 4వ వంతు జనాభాను చంపడానికి అతనికి అధికారం ఇవ్వబడింది. అంటే ఎన్ని కోట్ల జనాభా ఆ సమయంలో చంపుతాడో మీరు ఊహించుకోండి. అందువల్లే సంఘం ఎత్తబడేటప్పుడు ఆ ఎత్తబడే సంఘంలో మనం కూడా ఉండటానికి ఇప్పుడే మనం సిద్ధపడాలి. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఎప్పుడు ఈ కృపాయుగం అయిపోతుందో తెలియదు, ఎప్పుడు ఈ సంఘం ఎత్తబడుతుందో తెలియదు. సంఘం ఎత్తబడిన వెంటనే ఎప్పుడు ఈ అంత్యక్రీస్తు తెల్లని గుర్రం ఎక్కొచ్చి ఈ ప్రపంచాన్ని మోసం చేస్తాడో తెలియదు. అందువల్ల ప్రియులారా, అంత్యక్రీస్తు పరిపాలనలో మనం ఉండకుండా ఉండాలంటే, అతని చేతుల్లో మనం మోసపోకుండా ఉండాలంటే, మన ప్రభువు మధ్యాకాశానికి వచ్చి బోర ఊదినప్పుడు ఎగిరిపోవటానికి మనము సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. కనుక ఈ రాత్రి వేళ నీవు రక్షణ పొందేవో పొందలేదో ఒకసారి ఆలోచన చేసుకో. ప్రభు ఈ సమయంలో మధ్యాకాశానికి వస్తే భూ అని ఒక్కసారి బోర ఊదితే, సంఘం ఎత్తబడితే, ఆ ఎత్తబడే సంఘంలో ఉండటానికి సిద్ధపాటు నీకుందా? ఆ ఎత్తబడే సంఘంలో నీ ఉండటానికి నీకు సామర్థ్యత ఉందా? లేకపోతే అంత్యక్రీస్తు పరిపాలనకు గురయ్యి ఈ 4 దశల ద్వారా మనం ఇబ్బంది పడతాం, చివరికి నాశనమైపోతాం. అందువల్లే ఆ నాశనం నుండి తప్పించుకోవటానికి ఇది కృపాయుగం. ఈ కృపాయుగంలో కృపా సువార్త అందించబడుతుంది గనుక మీరందరూ మీ మనసులు మార్చుకొని మీ హృదయాలలోనికి ప్రభువుని ఆహ్వానించి ఎత్తబడే సంఘంలో మీరు ఉండటానికి సిద్ధపడాలని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. అట్టి కృపను దేవుడు మనకు దయచేయును గాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. 1 నిమిషం ఎక్కడోళ్ళు అక్కడ తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ చిన్న ప్రార్థన చేయండి. ఇదిగో దేవా, నా జీవితం ఆ పాదమస్తకం నీకు అంకితం. ఇదిగో ప్రభువా, నా జీవితాన్ని ఈ రాత్రి నీకు అంకితం చేస్తున్నాను నాయన. సంఘం ఎత్తబడిన తర్వాత పరిస్థితులు తారుమారైపోతాయని ఈ రాత్రి నాకు అర్థమైంది. నీ వాక్యపు వెలుగులో భవిష్యత్తుని కళ్ళకు కట్టినట్టుగా చూపించినావు. అందును బట్టి నీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభువా, ఎత్తబడిన సంఘములో నేను కూడా ఉండేటట్లుగా సహాయం చేయమని మనవి చేస్తున్నానని అందరూ ఈ రాత్రి వేళ ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కృపాయుగములో సువార్త అందించబడుతుంది. ప్రభువు తన సంఘాన్ని తీసుకొని పోవటానికి అతి త్వరలో రాబోతూ ఉన్నాడు. సంఘం పైకి వెళ్ళిన తర్వాత ఈ ప్రపంచమంతా అంత్యక్రీస్తు చేతులకు అప్పగించబడుతుంది. అతనికి ఒక కిరీటం ఇవ్వబడేను అనే మాట మనం చూస్తున్నాం. అంటే దేవుడే ఈ ప్రపంచం మొత్తాన్ని అతని చేతికి ఇచ్చేశాడు. అతడు 7 సంవత్సరాలు తన ఇష్టానుసారంగా ఈ ప్రపంచాన్ని నడిపిస్తాడు. ఈ ప్రపంచ జనాభాలో 4వ వంతు జనాభాని చంపేస్తాడు. చివరికి ఈ ప్రపంచాన్ని నాశనానికి నడిపిస్తాడు. కనుక ఎత్తబడే సంఘంలో నీవు ఉంటున్నావో, ఎడవబడిన గుంపులో ఉంటున్నావో, ఈ రాత్రి తేల్చుకొని ఒక నిర్ణయం తీసుకొని ఈ స్థలం నుండి వెళ్ళాలని మనం చేస్తున్నాను. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.